నటాషా స్టాంకోవిక్ భరణంగా 70% హార్దిక్ పాండ్యా ఆస్తి. ఈ వివాదంపై ఇప్పటి వరకు ఏం తెలుసు? ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఈ ఏడాది కలిసి రాలేనట్టుగా కనిపిస్తుంది. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్ నడిపించిన తరహాలో ప్రస్తుతం ఎంఐలో ఆయన మార్కు కనిపించలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2024 సీజన్లో ఆడిన మొత్తం 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్లే ముంబై ఇండియన్స్ గెలిచింది. జట్టు కెప్టెన్సీని రోహిత్ శర్మ నుంచి తీసుకోవడంపై మ్యాచ్ల సమయంలో రోహిత్ అభిమానులు పాండ్యాను ఎగతాళి చేస్తూ కనిపించారు. సోషల్ మీడియాలోనూ ఈ విషయంలో పాండ్యాపై చాలా ట్రోలింగ్ జరిగింది. ప్రస్తుతం పాండ్యా వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకులకు లోనవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విడివిడిగా జీవనం. ప్రస్తుతం పాండ్యా, అతడి భార్య సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ విడివిడిగా జీవిస్తున్నారని, త్వరలోనే వీరు విడాకులకు వెళ్లబోతున్నారని మీడియాలో వార్తలొస్తున్నాయి. మొదటిగా ఒక్క రెడిట్ పోస్ట్లో దీనిపై వార్త వచ్చింది. ఇది సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియా స్రవంతిలోనూ దావాణంలా వ్యాపించింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పాండ్యా ఇంటి పేరును నటాషా తొలగించారు. ఇది వరకు నటాషా స్టాంకోవిక్ పాండ్యాగా ఉన్న పేరు ప్రస్తుతం నటాషా స్టాంకోవిక్ అని మాత్రమే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో వీరిద్దరూ ఒకరు ఫోటోలు మరొకరు షేర్ చేసుకోవడం కూడా మానేశారు. నటాషా పుట్టినరోజైన మార్చి 4న ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ హార్దిక్ పాండ్యా ఎలాంటి పోస్టు చేయలేదు. మరోవైపు తాజా ఐపీఎల్ మ్యాచ్లోనూ ఆమె ఎక్కడా కనిపించలేదు. అయితే హార్దిక్ పాండ్యాతో తీసుకున్న ఫోటోలన్నీ ఇన్స్టా నుంచి నటాషా తొలగించారని కూడా వార్తలొస్తున్నాయి. కానీ వీటిలో నిజం లేదు. ప్రస్తుతం ఆమె ఇన్స్టా అకౌంట్లో హార్దిక్ ఫోటోలు కనిపిస్తున్నాయి. 70% ఆస్తి పోతుందా? ప్రస్తుతం మరో వార్త కూడా ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది. వీరి విడాకులు చివరి దశకు వచ్చేశాయని, భరణం కింద నటాషాకు హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70% ఇవ్వాల్సి ఉంటుందని దీనిలో పేర్కొన్నారు. అయితే ఈ వార్తలను అటు హార్దిక్ పాండ్యా, ఇటు నటాషా ఇద్దరూ ధృవీకరించలేదు. అలానే ఖండించలేదు కూడా. విడాకుల వార్తల నడుమ ఆన్లైన్లో ప్రస్తుతం నటాషాపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. చాలామంది నెటిజన్లు ఆమెకు వ్యతిరేకంగా నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. బాగా పాపులర్ అయిన వ్యక్తితో పిల్లాడిని కనండి, ఆ తర్వాత ఆ ప్రముఖుణ్ణి పెళ్లి చేసుకోండి, అనంతరం విడాకులు తీసుకోండి. ఇది జీరో ఫండింగ్ తో మంచి స్టార్టప్ ఐడియా అని గగన్ ప్రతాప్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. నటాషా విడాకులు కోరడంతో 165 కోట్ల విలువైన ఆస్తులున్న హార్దిక్ పాండ్యా వాటిలో 70% ఆమెకి ఇవ్వాల్సి వస్తుంది. మన సమాజంలో పురుషులకు ఎప్పుడూ ఇలాంటి కఠినమైన నిబంధనలే ఉంటాయి అని ఓ ట్విట్టర్ యూజర్ వ్యాఖ్యానించారు. బ్రో, వెంటనే నీ ఆస్తి మొత్తాన్ని మీ అమ్మ పేరిట రాసేయని మరో యూజర్ రాసుకొచ్చారు. అయితే ఇక్కడ నటాషాకు మద్దతుగా మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు. ఇలాంటి ట్రెండ్లను ఇప్పటికైనా ఆపాలి. కేవలం డబ్బు కోసమే హార్దిక్ పాండ్యాను ఆమె పెళ్లి చేసుకున్నారని ఆమె ఎలా చెబుతారు? వారి మధ్య ఏం జరిగిందో మీకేం తెలుసు? ఏం తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయకూడదు అని నవనీత ట్వీట్ చేశారు. వారిద్దరూ ఏం చెబుతున్నారు? తాజా వివాదం నడుమ నటాషా స్టాంకోవిక్ ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశారు. ఒకరు రోడ్డు మీదకు వచ్చేయబోతున్నారు అని ఆమె ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా స్పందించలేదు. కానీ గతంలో గౌరవ్ కపూర్ షో బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్లో హార్దిక్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా అవుతున్నాయి. నా ఆస్తులు మా కుటుంబం చూసుకుంటుంది, ముఖ్యంగా మా అమ్మ చూసుకుంటుంది. డబ్బు విషయంలో నేను నమ్మను. అందుకే 50% ఆస్తులను మా అమ్మ పేరిట ట్రాన్స్ఫర్ చేశాను. అవి తన దగ్గర ఉంటేనే మంచిదని అలా చేశాను. ఒకవేళ ఏదైనా జరిగితే నేను మొత్తం కోల్పోను కదా అని హార్దిక్ ఇంటర్వ్యూలో తెలిపారు. ఎవరి నటాషా స్టాంకోవిక్? సెర్బియాకు చెందిన మోడల్, నటి అయిన నటాషాకు 2020 మార్చి నెలలో ఒక నౌకలో హార్దిక్ పాండ్యా ప్రపోజ్ చేశారు. వీరిద్దరూ 2020 మే 31న పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది జూలై 30న వీరు తమ తొలి బిడ్డ అగస్యాకు జన్మనిచ్చారు. గత ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున ఉదయపూర్లో ప్రత్యేక వేడుక ఏర్పాటు చేసి మరోసారి వీరు పెళ్లి ప్రమాణాలు చేశారు. శిఖర్ ధావన్ కు కూడా ఇలానే. తాజా వార్తలకు కొన్ని నెలల ముందుగా మరో భారత క్రికెటర్ శిఖర్ ధావన్ విడాకుల విషయంలోనూ ఇలానే మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. నెలల పాటు విస్తృత చర్చల అనంతరం 2023 అక్టోబర్లో భార్య ఆయుష్ ముఖర్జీ నుంచి శిఖర్ ధావన్ కు ఢిల్లీలోని ఒక ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భరణంలో భాగంగా ఆస్ట్రేలియాలో శిఖర్ ధావన్ కొనుగోలు చేసిన 3 ఆస్తుల్లో 99% యాజమాన్యాన్ని ఆయుషకు అప్పగించారు. మరో 2 ఆస్తుల్లోనూ 50% వాటాను ఆమెకు ఇవ్వాల్సి వచ్చింది. అయితే 9 ఏళ్ల తన కుమారుణ్ణి కలవలేకపోతున్నానని, అన్ని సోషల్ ప్లాట్ఫామ్లలోనూ ఆయుష తనను బ్లాక్ చేస్తుందని గత ఏడాది డిసెంబర్లో శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్ట్ చేశారు. పుట్టినరోజు నాడు తన కొడుకును కలవలేకపోతున్నానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్లు కూడా ఒక బాబు ఉన్నాడు. వీరి విడాకుల వార్త నిజమైతే ఆ బాబును ఎక్కడ ఉంచుతారు? అతన్ని చూసేందుకు ఎలాంటి అనుమతులు ఇస్తారు? లాంటి వివరాలు తెలియాల్సి ఉంది.